హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని రోజు చూడాలనుకుంటే ఆల్ని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో ఏంటంటే రొటీన్ బ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళే టైం అనమాట. నేనైతే రెడీ అయ్యాను. మా రూబీ అమ్మ అయితే ఇప్పుడు నేను రెడీ అయ్యాను కదా, వెళ్ళేంత వరకు నా వెంట తిరుగుతూనే ఉంటుంది. అందులో వాటికి పిల్లలు పుట్టాయి కదా, పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటాయండి. అవి కూడా బుద్ధి అనేది వస్తుంది, అంటే కొద్దిగా పెద్దగా అవుతున్నాయి. సో అవి కూడా బయటికి రావాలనే ఆరాటపడుతున్నాయి. అవి ఇప్పుడు బయటికి తీసుకువెళ్ళి అలవాటు చేస్తే మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవు కదా. సో అందుకని మేమైతే అలవాటు చేయలేదు. అరుస్తున్నాయి, వాయిస్ అయితే వినిపిస్తుంది కదా, కొట్టుకుంటున్నాయండి. చూపిస్తాను చూడండి. వీడు కూడా ఉన్నాడు ఇక్కడ, బ్రౌనీ గాడు. వీడు సపరేట్గా ఉన్నాడు. వీటికి స్నానం చేయించకూడదంట. సో అందుకని స్నానం కూడా చేయించలేదు. చూడండి, బాటిల్తో ఆడుకుంటూ మరుగుతున్నాడు వాడు. చూసి వచ్చేస్తున్నాడు. రే 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 రే. వీళ్ళమ్మ చూడండి, వీళ్ళమ్మకు బయటికి పోవాలనే ధ్యాస. ఎట్లా అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటుందన్నమాట. ఏం రూబీ, ఈపు పాలిపు. చూడు, వాళ్ళ చెల్లె దగ్గరికి అయితే వెళ్ళింది. వీడే ఫస్ట్ పుట్టాడు, తర్వాత వాడు పుట్టాడండి. ఎలా కొట్టుకుంటున్నాయి చూడండి. బ్లాకీ గాడు కూడా ఉన్నాడు. వాడు ఇక్కడ ఉన్నారు చూడండి కింద. నేను ఇందాక ఇక్కడ కూర్చున్నాను. సో అందుకని ఇక్కడ కాళ్ళ దగ్గర అయితే ఉంది. చూడండి మూతి ఎలా కనిపిస్తుంది. బ్లాకీ గాడు ఉన్నాడు. వాడు ఎలా కొట్లాడుతున్నాయి చూడండి. వీటితో మాకు అస్సలు నిద్రే ఉండదు. బాగా ఆడుకుంటూ ఉంటాయి, నైట్ అంతా ఆడుకుంటూనే ఉంటాయండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సో వాళ్ళు ఎలా చూసుకుంటారో ఏమో తెలియదు. మేమే అన్నీ చూసుకోవాలంటే, మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అందుకని మా రూబీ అమ్మాయి చాలా అనుకొని మేమైతే ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. వేరే వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్పారనమాట. సో వాళ్ళకి ఇంకొక 10 days అలా ఉంచుకొని ఇచ్చేస్తాము. చూడండి, మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి అయితే వచ్చింది. వీటితో భలే పొద్దు పోతుందండి. వీడికి ధ్యాస అంతా బయటికే ధ్యాస. పిల్లల్ని కూడా వదిలేసి వస్తుంది అనమాట. మా ఆయన అయితే ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎగురుతుంది చూడండి. అసలు చూడండి, మా ఆయన ఫోన్ చేస్తేనే రెడీ అవుతుంది అనమాట. చేశాడు. మేము బయటికి అయితే వెళ్ళాలి. ఎమ్మకి తాడు వేసుకొని అన్నీ చూసుకొని అయితే బయటికి అయితే వెళ్తాము. వాళ్ళమ్మ దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి ఇవన్నీ. వాటికి దూరం పెడతాను చూడు, నేను బయటికి వెళ్తున్నా అని. వాటిని అయితే ఇప్పుడు పట్టించుకోదన్నమాట. పట్టించుకోదు, పాలు కూడా ఇవ్వదు. బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్పీడ్గా వచ్చేసి పాలు అయితే ఇస్తుంది అనమాట అమ్మ. అలా చేస్తుంది రూబీ తల్లి అయితే. ఇప్పుడైతే బయటకైతే వెళ్ళాలి. సో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకొని రావాలన్నమాట. అందుకోసం బ్యాగ్ తీసుకొని వెళ్తే బెటర్ కదా అనేసి బ్యాగ్ కోసం అనేది వెతుకుతున్నాను. కచ్చి అంటే ఎంత కచ్చి అంటే అంత కచ్చి ఉన్నాయి రూబీ పిల్లలు అయితే. చాలా కచ్చి పిల్లలు.
ఇంకా నేనైతే ఈ కవర్ అనేది తీసుకువెళ్తాను. కొన్ని దీపానికి కావలసిన ఆయిలు తేవడానికి వెళ్తున్నాము. సో ఈ కవర్ అయితే ఆగుతుంది. ఇది ఇలానే తీసుకుపోలేము కాబట్టి దీన్ని మడత పెట్టేసుకొని తీసుకొని వెళ్ళాలా. ప్లీజ్ అండి కొద్దిగా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసి లైక్ చేయడం వల్ల నాకు వీడియోస్ అనేది ముందుకైతే వెళ్తాయి, వేరే వాళ్ళకి అనేది సజెషన్ చేస్తుంది యూట్యూబ్ అనేది. సో ఆ యొక్క హెల్ప్ అయితే మీరు చేస్తారనేది నేనైతే అనుకుంటున్నాను. కీస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే మొత్తానికి బయటకైతే వెళ్ళాలి. ఇంకేమో చూడండి వస్తుంది నా వెంట. చూడండి వచ్చేసింది. ఇంకెమ్మకి తాడు వేసేసి బాగున్నారు. ఇక్కడైతే బయలుదేరైతే వెళ్తున్నాము. మా రూబీ అమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. బయట సౌండ్లు అన్నీ ఎక్కువ వస్తున్నాయి అనేసి ఇంక సౌండ్ అయితే తగ్గించేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి. ఇంకా అందుకని ఇంకా స్పీడ్ ఓవర్లో వీడియోని అయితే పోస్ట్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే మేమైతే ఇంకా బయలుదేరి వెళ్తున్నామండి. ఇంకా మధ్యలో ఇంకా నేను అక్కడక్కడ షూట్ చేసుకుంటూ ఉన్నాను. సో మా రూబీ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. బయటకు వెళ్ళింటే ఇందాక చూపించాను కదా, అటు ఇటు ఎక్కడ లైటింగ్స్ కనిపిస్తే అక్కడ చూస్తూ ఉందన్నమాట. మాకు ఇంకా వాడు హ్యాపీనెస్ కోసమే మేము నైట్ 10 అయినా కూడా బయటికి వెళ్ళి తిప్పుకొని రావాల్సిందే వాడి కోసం. సో అందుకని ఇంకా బయటకైతే వచ్చేసాము. అసలు మెయిన్ సర్కిల్లోకైతే వచ్చేసి ఇంకా వాడిని ఒక రౌండ్ తిప్పుకొని వెళ్ళాల్సిందేనండి కంపల్సరీగా డైలీగా. తన పిల్లల్ని కూడా వదిలేసి ఇంకా మాతో పాటు బయలుదేరుతుంది అనమాట. ఇంకా నైట్ 7 to 9 వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ డాడీ కోసం. ఇంకెప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్దాం బయటికి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అందుకని ఇంకా వానికి ఎందుకు బాధ పెట్టాలా అనేసి ఇంకా మేము రోజు అనేది ఇంకా తీసుకొని వెళ్తాము. పిల్లలు పుట్టక ముందు అయితే ఇంకా డైలీ ఇంకా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా తీసుకొని వెళ్తాం కదా. అందుకని ఇంక ఇప్పుడు కూడా అట్లానే అలవాటు అయిపోయింది. ఉన్నట్టుండి ఇంక ఇంట్లో పెట్టేస్తే అది బాధపడుతుంది కదా. సో ఇక్కడైతే పూలు తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఇంకా పూలు తీసుకొని ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళే, ఇంకెప్పుడు మేము డైలీ ఇక్కడ పూలు కొంటుంటాము. ఇంకా మా ఆయన మాట్లాడిస్తూ ఉన్నాడనమాట. సో అందుకని నేను అక్కడ ఏందో జోక్ చేస్తుంటే నవ్వుతున్నాను అనమాట. ఇంకా అటు నుంచి మా రూబీ అమ్మనైతే ఇంకా చికెన్ తీసుకోవడానికి మా రూబీ అమ్మకి డైలీ అక్కడ షాప్లో అనేది మాట్లాడాము. ఇంకెమ్మకి వింగ్స్ అండ్ లివరు అనేది పెడుతూ ఉంటాము. ఒక్కోసారి ఫిష్ అయితే పెట్టము. ఒకసారి రాతి పొట్టలు అంటారు కదా, అవి కబాబ్ అనేది పెడుతూ ఉంటాము. అన్ని ఐటమ్స్ ఆమెకు టేస్ట్ చేపిస్తూ ఉంటామండి. ఇంకా ఎందుకంటే ఇంకా ఆమె కన్నా మాకు ఇంకేం లేదు కదా. సో అందుకని ఇంకా మేము తినని రోజు కూడా మా రూబీ అమ్మకి కంపల్సరీగా నాన్ వెజ్ అంటూ ఉంటుంది.
ఎలా తిరుగుతుంది చూడండి రోడ్లో వచ్చేసి. హ్యాపీగా వాకింగ్ చేస్తూ ఉంటుందండి. అసలు ఎంత ముద్దుగా అడుగులు వేస్తూ ఉంటుంది. వీధి కుక్కలు వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో భయం వేస్తుంది, ఎక్కడ పట్టేస్తాయో అనేసి. నేను తాడుతోనే కొడుతూ ఉంటాను వాటిని. కదిలిస్తే వెళ్ళిపోతాయి. సో ఇంకేం భయమేమి ఉండదు. అయినా కూడా భయపడాలి కదా, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాటికి ఇలాంటి కుక్కలను చూస్తే, అంటే మనం ఇంట్లో పెంచుకున్న కుక్కలను చూస్తే వాటికి సరిపోదన్నమాట. ఏ కుక్కలనైనా కూడా పట్టేసి కొరికేసి చంపేస్తాయి. మేమున్న షాప్ దగ్గర నుంచి దాదాపు ఎంత దూరం వెళ్ళాము. ఇలానే ఇంకా స్మెల్ పట్టుకుంటూ పాస్ పోసుకుంటూ వెళ్తూనే ఉంది ఈ రూబీ అమ్మ వచ్చేసి. ఇక్కడేనండి చికెన్ అయితే తీసుకుంటాం మేము. ఇక్కడ చికెన్ ఎప్పుడు డైలీ ఇంకా మేము కొద్దిగా లేట్ అయినా కూడా ఉంచుతారనమాట. ఎందుకంటే మళ్ళీ బయట ఎక్కడ చిక్కదు. ఆ టైంలో మేము వెళ్ళేసరికి 10 అయిపోతుంది నైటు. సో అందుకని వాళ్ళకి చెప్పి పెట్టాము. వాకింగ్ అయిపోయిన తర్వాత ఆడే షాప్ దగ్గర అనేది బైక్ మీద కూర్చున్నాము. చూడండి సరిగ్గా పట్టుకొని చూస్తూ ఉందన్నమాట. ఎంత ముద్దుగా ఉంది చూడండి రూబీ అమ్మ. అసలు పిల్లలు కనగానే జబ్బరైపోయింది. అసలు ఎంత బాగుండిందో, అసలు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాము మేమైతే ఈ పెట్టునైతే. మా రూబీ అమ్మని ఎంత ముద్దు వస్తుందో చూడండి. అసలు అందరూ అలానే చూస్తూ ఉంటారు మా రూబీ అమ్మ వైపు. ఎందుకంటే అంత ముద్దు అనిపిస్తుంది. అసలు కుక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎమ్మనైతే ముద్దుకుంటారండి. అలాగే చికెన్ అయితే తీసుకొని మేము స్నాక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లు కొందామని వెళ్ళాం, కానీ తీసుకోలేకపోయాము. టైం చాలా ఓవర్ అయిపోయింది. అప్పటికే 10:30 ఏమో అయ్యిందనమాట నైటు. ఎంత బాగా కూర్చుని చూడండి, అసలు చిన్నపిల్లల్లా కూర్చుని. ఇక్కడేనండి ఇంట్లోకి తీసుకుందామని అనుకున్నాము. టైం అయిందనేసి వచ్చేసాము. పక్కనే స్నాక్స్ ఉంటే ఈ స్నాక్స్ దగ్గరికి హాట్ చిప్స్ అవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరామండి. రూబీ అమ్మ కిందికి దిగాలని అనుకుంటుంది, కానీ కిందికి దింపితే మళ్ళీ తిప్పాలన్నమాట. ఎంత దూరం పిలిచిపోతుందో తెలీదు. మేమైతే ఇంటికైతే తిరిగి బయలుదేరి వెళ్ళిపోయాము. అందులో మా కోసం వీధి కుక్క వెయిట్ చేసుకుంటుంటుంది ప్రతిరోజు అనమాట. వాటికి బిస్కెట్లు అనేది వేస్తూ ఉంటాము. సో ఈరోజు చికెన్ కూడా తీసుకున్నాడు దానికి. సో అది వెయిట్ చేసుకుంటుంటుందండి పాపం. మేము వచ్చేది చూస్తుంది, మళ్ళీ మేము రిటర్న్ వచ్చేంత వరకు కాసుకొని ఉంటుందన్నమాట ఇంటి దగ్గర. అందుకనే మేమైతే ఇంటికైతే బయలుదేరినాము. అందులో ఇక్కడ హోల్సేల్ ఉంటే ఇక్కడ ఆయిల్ అయితే తీసుకున్నాము. దీపానికి కావాల్సిన ఆయిల్ ఇక్కడే కొంటామన్నమాట. చూడండి ఇంటికి రాగానే ఎలా వచ్చి తోకుతుందో. అసలు చాలా విశ్వాసం అండి కుక్కలకు. ఒక్కసారి ఏదైనా ఫుడ్ వేస్తే అవి అసలు విశ్వాసం చూపుతాయి మన పైన. మేము బయటకు వచ్చినప్పుడల్లా బిస్కెట్లు అనేది వేస్తాము. అలా వేయడం వల్ల ఇది అలవాటు అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాం, మా రూబీ అమ్మతో పాటు కదా అది కూడా. అందుకని దానికి అమౌంట్ పెట్టి మేము చికెన్ అనేది తీసుకొచ్చాము. వేరేటి కూడా వస్తాయి. అన్నిటికీ కావాలంటే ఇది తినేదన్నమాట. మేము వేసినా కూడా వాటికి తినేదు, కొట్లాడుతాయి. అందుకని ఒకదానికన్నా కడుపు నింపుతాం కదా అనేసి దీనికైతే వేస్తాము.
కవర్తో ఎందుకు వేసామంటే ఇంకా అది చెయ్యి అంటే మాంసం దగ్గరకు వచ్చేసరికి ఏ కుక్కలైనా కూడా అంటే కరవడానికి ట్రై చేస్తాయి కదా, అందుకని ఇంకా కొద్దిగా ఓపెన్ చేసేసి అట్లనే వేసేసాడు మా ఆయన. ఎందుకంటే ఇంతకుముందు కూడా వీధి కుక్కకి మేము అలవాటు చేసింటిమి. అది కవర్ ఓపెన్ చేసే లోపల చెయ్యి అనేది పట్టేసింది అనమాట. ఆ భయం అనేది ఎక్కువ ఉంది. అందుకే ఇది కూడా అలా పట్టేస్తుందేమో అనేసి ఇంకా కవర్తోనే కొద్దిగా ఓపెన్ చేసేసి ముందే అట్లనే వేసేసాడు. లేదంటే అంతా కిందకు వేసేసే వాళ్ళము, బాగా తినేది. ఇంక దాని కూడా తెలివి ఉంది, ఇంక ఓపెన్ చేసుకొని అదే తింటూ ఉందనమాట. ఇంక ఇంటికి రాగానే రూబీ అమ్మ పిల్లలు చూడండి ఎలా వస్తున్నాయి దగ్గరికి. అస్సలు వీటి వల్ల అసలు అసలు టైం గడిచిపోతూ ఉందన్నమాట. అసలు ఇంట్లో గోలగా ఉంటుంది, ఎక్కడ చూసినా గలీజ్ చేస్తూనే ఉంటాయి. ఇంక ఇవి వెళ్ళిపోతే మాకు ఇంట్లో సందడి ఏమి ఉండదు అనమాట. బుడి నడకలు వేసుకుంటూ తిరుక్కుంటూ ఉంటాయి, ఇంట్లో అరుచుకుంటూ ఉంటాయి ఒకటికోటి. ఎంత బాగుంటాయండి అసలు పిల్లలు, అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు ముడ్డు తిరుక్కుంటూ తోక తిప్పుకుంటూ ఉంటాయి. ఇంకా వీళ్ళమ్మ వాటర్ కోసమనే తిరుగుతాను. ఇంక వాటర్ అయితే పెట్టేసి ఇంకా పిల్లల్ని కూడా పిలుచుకొని వస్తుంది. ఇంకా వాటికి అనేది పాలు ఇస్తుందండి. ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళేసి వచ్చింది కదా, ఇంక ఇప్పుడు పాలు అనేది ఇస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ కోసం ఎలా వెంటబడుతున్నాయి చూడండి పాల కోసము. బయటికి వెళ్ళావు కదా, ఇంకా మాకు పాలు పట్టించు అనే విధంగా చుట్టుముట్టాయి చూడండి వాళ్ళమ్మని. మా రూబీ అమ్మకి ఎంత తెలివి ఉందో, ఎంత పెద్దదైపోయిందో అప్పుడే. అసలు చెప్పించిన వాళ్ళలాగా తన పిల్లల్ని ఎంత కేర్గా చూసుకుంటుందో అసలు చూడండి. అసలు 4 పిల్లలు పాలు తాగితే ఆమె ఎక్కడ ఉంటుంది చూడండి, జబ్బరైపోయింది, చాలా చిన్నగా అయిపోయింది రూబీ అమ్మ. అసలు ఎక్కడ పాలు ఉన్నాయో కూడా తెలియడం లేదు, అలా తాగేస్తున్నాయి ఇవైతే రాక్షసులు. 4 పిల్లలు పుట్టాయి, ఇంకా ఎక్కువ పుడతాయేమో అని టెన్షన్ పడినాము. ఎందుకంటే అది చిన్న పిల్ల కదా, ఇంకా ఎక్కువ పిల్లలు పుడితే ఏముండదు, మేము ఇంకెంత ఫుడ్ పెట్టినా కూడా అది గ్రోత్ అనేది ఉండదు అనమాట. అందుకనే ఇంకా మేము అసలు టెన్షన్ పడినాము. అసలు మా రూబీ అమ్మ ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా మాకు తెలియదు. అన్ఎక్స్పెక్ట్గా అలా అయితే మా రూబీ అమ్మ ప్రెగ్నెంట్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బుద్ధిగా పనుకొని దాని పిల్లలకి ఎలా ఇస్తుందో. అసలు పిల్లలు అంటే పిల్లలు అబ్బా, మా రూబీ అమ్మ పిల్లలు ఎలా చేస్తున్నాయో చూడండి. అసలు దానికి పెయిన్ ఉంటుందేమో, ఒక్కోసారి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మేమే దగ్గరుండి పాలు పట్టేంత వరకు చూస్తామండి. ఇంతేనండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు